ఓం శ్రీ గణేశాయ నమః. ఎవరి పాత్ర వారిదే. మహాత్మా, మీ నియమాలకు కట్టుబడి మీ అవసరం తీర్చగలవాడు ఇల్వలుడు ఒక్కడే. అతడు వాతాపి అనే సోదరునితో మణిమతి నగరంలో ఉంటున్నాడు. ఈ లోకంలో ఇప్పట్లో అతని కంటే ధనవంతుడు మరొకడు లేడు. అజముఖి ఒక రాక్షసి. ఆ రాక్షసి ఒకసారి దుర్వాసుని చూసింది. ఎందుకో అతని పట్ల మరులు పెంచుకుంది. దూర్వాసుడు కూడా అజముఖిని ఏలుకొన్నాడు. ఆ దంపతులకు వాతాపి ఇల్వలు పుట్టారు. పెరిగి పెద్దవారయ్యారు. ఒకసారి తండ్రి దగ్గరికి వెళ్ళి తపశ్శక్తి అంతా తమకు దారాదత్తం చేయవలసిందిగా కోరారు. కొడుకుల కోరికలతో దూర్వాసుడు కోపోద్రిక్తుడయ్యాడు. వాతాపి ఇల్వల్లారా, మీ కోరిక ధర్మయుక్తం కాదు. తపశ్శక్తి అడిగితే దారాదత్తం చేసేది కాదు. నియమనిష్టలతో భగవత్ కృపతో సంపాదించుకోవాలి. తపస్సులో ఎవరి పాత్ర వారిదే. మీ ప్రార్థన అసమంజసం. అందుచేత అగస్త్యుని చేతిలో మరణం తప్పదని శపించి వెళ్ళిపోయాడు. ఇల్వలుడు బలోన్నతుడైతే వాతాపి కామరూపి. వారి ఆశలకు అంతే లేదు. వారి ఆలోచనల్లో పరార్థం ఏకోసానా లేదు. కపట మార్గమే వారికి తెలిసిన మార్గం. అందువల్ల ఒకసారి సకల విద్యా విచక్షణుడైన బ్రాహ్మణి దగ్గరికి వెళ్ళారు. పూజించారు. వినయ విధేయతలతో మా గృహాన్ని పావనం చేయాలి. బ్రాహ్మణోత్తమ, మాకు చిరకాలం నుండి ఒక కోరిక ఉంది. సకల కామసిద్ధికరమైన మంత్రాన్ని మాకు ఉపదేశించండి అన్నారు. బ్రాహ్మణుడు ఆలోచించాడు. వాతాపి ఇల్వలు స్వార్థం కోసం, ఇతరులను ఇబ్బంది పెట్టడం కోసం వరం కోరుతున్నారని అర్థమైంది. అందుచేత మంత్రోపదేశం చేయనన్నాడు. అప్పటికి వాతాపి ఇల్వలు ఊరుకున్నారు. కొన్ని రోజులు గడిచాక ఆ బ్రాహ్మణుని దగ్గరికి మళ్ళీ వెళ్ళి బ్రాహ్మణోత్తమ, మా ఇంట పితృకార్యం, మీరు భక్తులుగా దయచేయాలి. మా గృహాన్ని పావనం చేయాలి అన్నారు. వాతాపి ఇల్వలు మంచివారయ్యారేమోనని భావించాడు. సరేనన్నాడు. ఇల్వలుడు వాతాపిని మేకగా మారవలసిందిగా ఆజ్ఞాపించాడు. వాతాపి మేక అయ్యాడు. ఇల్వలుడు మేకను చంపి మేక మాంసం రుచికరంగా వండి బ్రాహ్మణునికి పెట్టాడు. బ్రాహ్మణుడు ఆరగించే వేళ వాతాపి వాతాపి రావయ్యా రావయ్యా అని కేకవేశాడు. వాతాపి బ్రాహ్మణుని పొట్ట చీల్చుకుని వచ్చాడు. బ్రాహ్మణుడు చనిపోయాడు. ఇలా ఎందరినో ఆ సోదరులు చంపారు. ఇలాంటి ఇల్వలుని దగ్గరికి అగస్త్యుడు వచ్చాడు. ఇల్వలుడు సాదరంతో ఆహ్వానించి అతిథి సత్కారాలు చేశారు. తన ఇంటికి విందుకు స్వీకరించవలసిందిగా ప్రార్థించారు. ఎప్పటిలాగానే వాతాపిని మెక్కగా చేసి చంపి వండి పెట్టాడు. అగస్త్యుడు ఇల్వలుని మోసం పసిగట్టాడు. అయినా బయటపడకుండా కడుపారా భుజించాడు. ఈలోగా ఇల్వలుడు వాతాపి వాతాపి రా 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 అని కేకవేస్తుంటే అగస్త్యుడు వాతాపి జీర్ణం అంటూ పొట్ట నిమురుకున్నాడు. వాతాపి జీర్ణమయ్యాడు. అయినా ఏమీ ఎరగనట్టుగా మొహం పెట్టాడు. వచ్చిన పని ఏమిటో సెలవీయవలసిందిగా ప్రార్థించాడు ఇల్వలుడు. అగస్త్యుడు తాను వచ్చిన పని చెప్పాడు. ఇల్వలుడు సువర్ణ రథాన్ని, 20,000 పాడి ఆవుల్ని, 20,000 గద్దెల బంగారాన్ని ప్రదానం చేశాడు. అగస్త్యుడు సెలవు పుచ్చుకొని ఆశ్రమం చేరుకున్నాడు. బంగారంతో దివ్య ఆభరణాలతో వచ్చిన అగస్త్యుని చూసి లోపాముద్ర పరవశించింది. ఆ మహర్షితో, నాథ, నేను లోపాముద్రను. నాలో ఏ లోపమూ లేదు. మీ సేవ తప్ప మరేమీ నాకు తెలియదు. పరిసరంలోని ఆశ్రమాల్లో మునులు తపోధనులైన స్వపత్నిని చేరి సంసార సుఖం అనుభవిస్తున్నారు అని ఆర్ధోక్తిగా చెప్పింది. అగస్త్యునిలో పితరుల కోరిక తణుక్కుమంది. లోపాముద్ర కోరికలోని ధర్మం అగస్త్యుని కాదనిపించలేదు. అయినా సాధ్వి, నీకు 10 మందితో సమానమైన 100 మంది కుమారులు కావాలా? 100 మందితో సమానమైన 10 మంది కావాలా? లేదా 1000 మంది కావాలా? లేదా 1000 మందితో సమానుడైన ఒకే ఒక్క కొడుకు కావాలా అని అడిగాడు అగస్త్యుడు. ఆమె ఒక ఉత్తమ తనయుడు చాలని చెప్పింది. లోపాముద్ర కోరిక ఫలించింది. అగస్త్య లోపాముద్రల కుమారుడే దృఢదస్యుడు. దృఢదస్యుని పుట్టుకతో పితృదేవతలకు పుణ్యలోకం సిద్ధించింది. వింధ్య గర్వభంగం. జంబూ ద్వీపంలో 100 కొండలున్నాయి. కొండలంతా ముందు రెక్కలుండేవి. అవి ఎవరినీ లెక్క పెట్టకుండా ఎగురుతూ ఉంటే ఇంద్రుడు
వజ్రాయుధంతో వాటిని రెక్కల్ని నరికేశాడు. కొండలన్నీ కుప్పకూలిపోయాయి. కొండలు ఎన్ని ఉన్నా మేరు పర్వతానికి వింధ్య పర్వతానికి ఉన్న ఖ్యాతి మరి దానికి లేదు. మెరుపు చుట్టూ సూర్య చంద్ర తారాగణం తిరుగుతూ ఉంటుంది. ఈ సౌభాగ్యం వింధ్యకు లేదు. అందుచేత అసూయ పెంచుకుంది. మేరు పర్వతం కంటే మించిపోవాలని ఆశించింది. క్రమేణా పెరగడం మొదలుపెట్టింది. ఈ కారణంతో గ్రహాలు గతులు తప్పాయి. ప్రకృతిలో సమతుల్యం నశించింది. దేవతలకు దిక్కు తోచలేదు. వింధ్య పర్వతాన్ని వేడుకొన్న ఫలితం లేకపోవడంతో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మ, దేవతలారా, ఈ విపత్తు నుండి మిమ్మల్ని రక్షించగలవాడు అగస్త్యుడు ఒకడే. ఆ మహర్షి గంగా తీరంలో కాశీ విశ్వేశ్వర సన్నిధానానికి క్రోశ మాత్ర దూరంలో ఉన్నాడు. నా మాటగా చెప్పండి, అతన్ని ప్రార్థించండి అన్నాడు. దేవతలు అగస్త్యాశ్రమం చేరుకున్నారు. అగస్త్య దంపతులకు నమస్కరించారు. మునీంద్ర, నీవు ప్రణయ స్వరూపుడివి. ఆమె వేద విద్య. నీవు తపోమూర్తివి. ఈ సాధ్వి శాంతి. నీవు ఫలమైతే ఈమె సత్క్రియ. నీవు సూర్యుడివైతే ఈమె చైతన్యలక్ష్మి. నీలో బ్రహ్మతేజం, ఆమెలో పతివ్రతా తేజం. ఈ ఉభయ తేజ పుణ్యం సర్వ జగత్తుకు క్షేమకరం అని వింధ్య పర్వతాన్ని, విజృంభణాన్ని, బ్రహ్మ ఆదేశాన్ని వివరించారు. దేవతలు నిష్క్రమించాక అగస్త్యుడు, ఒదిగి ఉంటాను. సాధ్వి, కాశీలో కలకాలం జీవించాలని కలలు కన్నాం. విశ్వనాథుని సేవిస్తూ ధరించిపోదామని ఇక్కడే ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఆబోతుల మధ్య పెయ్యదోడుగా మిగిలిపోయాను. ఇటు దైవ కార్యం, ఇటు బ్రహ్మ ఆదేశం. వారణాసిని వదలక తప్పదు అంటూ కాశీ విశ్వనాథుని కడసారి దర్శించి దక్షిణం వైపు అడుగుపెట్టాడు. వింధ్యుడిని అగస్త్యుడు దూరం నుండే చూశాడు. అగస్త్య మహర్షికి ఎదురేగి సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు. మీరాక పావనమన్నాడు. ఏమి కోరినా తీరుస్తానన్నాడు. అగస్త్యుడు వింధ్యుణ్ణి చూశాడు. పురుషాకారంలో గిరిని చూశాడు. దేవతల కోరిక చెప్పడమా, బ్రహ్మదేవుని ఆదేశం చెప్పడమా, లేదా మేరు పర్వతంతో విరోధం తగదని హెచ్చరించడమా అని ఆలోచించి చివరకు, పర్వతరాజమా, నేను మహర్షిని, పైగా శివభక్తుణ్ణి. నేను దక్షిణ దేశ తీర్థయాత్ర చేయాలని అనుకుంటున్నాను. నీవు ఉన్నతుడివి. నీ శిఖరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ కొండలు గుట్టలు దాటడం నాకు చేతకాని పని. అందుచేత నేను మరల వచ్చేదాకా ఇలాగే ఒదిగి ఉండరాదు అని కోరాడు. వింధ్యుడు క్షణం ఆలోచించాడు. కోరుకున్నవాడు అగస్త్యుడు, శాపానుగ్రహ సమర్థుడు. తనకు తానే వచ్చి అడిగాడు. అతని కోరికలోనూ న్యాయం ఉంది అనిపించింది మహర్షితో. నేను మీ సేవకుణ్ణి. మీ కోరిక తీర్చడం నా ప్రథమ కర్తవ్యం. మీరు తీర్థయాత్రలకు కదలండి. మీకు ఎలాంటి శ్రమ లేకుండా నేను ఒదిగి ఉంటాను. దంపతులు కదిలారు. మరల ఉత్తరం దిక్కు వైపు కూడా చూడలేదు. అగస్త్యుడు మరల రాకపోతాడా అని వింధ్యుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. నహుషునికి గుణపాఠం. దేవేంద్రుడు త్రిలోకాధిపతి. తనకు ఎవరు అడ్డు వచ్చినా వారిని సంహరించేస్తాడు. తపస్సుకు ఆటంకాలు కలిగిస్తూ తన పదవిని కాపాడుకునేవాడు. ఒకసారి వృత్తుణ్ణి దేవేంద్రుడు సంహరించాడు. అతనికి బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంది. అతని తేజస్సు క్షీణించింది. స్వర్గ సంపదలు నశించాయి. బలహీనుడై దేవేంద్రుడు నిషాదాచలంలో దాక్కున్నాడు. దేవేంద్రుడు లేకపోవడంతో అమరావతి అనాథ అయింది. దేవతలకు దిగులు పట్టుకుంది. ఎవరో ఒకరు స్వర్గాధిపత్యం స్వీకరించవలసింది అవసరం వచ్చింది. కానీ అంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నవారు దేవతలలో కనిపించలేదు. అప్పుడే వారి దృష్టిలో 100 యాగాలు చేసిన నహుషుడు కనిపించాడు. దేవతలందరూ నహుషుని దగ్గరికి వెళ్ళారు. మనుజాదీశ, మా దేవతల్ని గట్టెక్కించు, అమరావతిని ఏలుకో, మా శక్తి సామర్థ్యాలు నీకు అండగా ఉంటాయి. నీవు ఇంద్రుడిగా ముల్లోకాలు ఏలుకో అన్నారు. నహుషుడు తల ఒగ్గక తప్పలేదు. అమరావతిని అభిమానించాడు. అప్సరసల నాట్యాలను అవలోకించాడు. దిక్పాలకులకు నమస్కారాలను, దేవర్షుల స్తోత్రాలను విన్నాడు. అతనిలో అహం చోటు చేసుకుంది. సరిగ్గా అదే సమయానికి సచీదేవి కంటపడ్డది. అందరూ తన కోసం పడిగాపులు కాస్తుంటే, తన కరుణా కటాక్షాలకు ఎదురు చూస్తుంటే సచీదేవి రాకపోవడం చాలా వింతగా అనిపించింది. ఇంద్రుడు లేని వేళ
ఇంద్రుని ఆచూకీ అంతుపట్టని వేళ, తాను ఇంద్రాసనం అలంకరించిన వేళ సచీదేవికి ఇంతటి అహంకారమా అని ఆలోచించాడు. తన సేవకు రావాల్సిందిగా పురమాయించాడు. సచీదేవి తన గూడును దేవగురువైన బృహస్పతితో చెప్పుకుంది. బృహస్పతి ఆమెకు ఆశ్రయం ఇచ్చాడు. ఈ వార్త తెలియడంతో నహుషుడు తోక తొక్కిన తాచుపామే అయ్యాడు. సచీదేవిని అర్పించవలసిందిగా ఆజ్ఞ జారీ చేశాడు. చివరకు దేవతలంతా సచీదేవికి నచ్చ చెప్పారు. కాల వ్యవధి కోరవలసిందిగా సలహా ఇచ్చారు. సచీదేవి నహుషుని దగ్గరికి వెళ్ళి, అమరావతి పురాధీశ, నా ఇంద్రుడు స్వర్గంలో లేడు, అతని ఉనికి తెలియదు. నేను ఇంద్రాణిని, ఇంద్రుని కోసం కళ్ళల్లో ఒత్తి పెట్టుకుని కాచుకున్నాను. నా ఆశలు అడియాసలు అవుతున్నాయి. నీవు స్వర్గాధిపతివి, నీ ఆనకు తిరుగులేదు. కాకుంటే నాకు ఒక కోరిక ఉంది. దేవతలకు, దేవాదినాదులకు రకరకాలైన వాహనాలున్నాయి. నీవు నీవు త్రిలోకాధిపతివి, దేవతలు మెచ్చి తెచ్చుకున్న అదృష్టవంతుడివి. అందువల్ల అన్నిటిలోనూ నీ ప్రత్యేకత ఉండాలి. మునివరులు మోస్తూ ఉంటే పల్లకి ఎక్కి నువ్వు నా దగ్గరికి రావాలి. నీ వైభవాన్ని అందరూ చూడాలి అని కోరుకుంది. నహుషుడు ఆలోచించాడు. అందరూ తన కనుసన్నల్లోనే ఉన్నారు, మునీశ్వర్లెంత అని హుకుం జారీ చేశాడు. పల్లకీ సిద్ధమైంది. దివ్య అలంకరణలతో నహుషుడు వెలిగిపోతూ పల్లకీలో దర్జాగా కూర్చున్నాడు. అనంత తపోధనులు, పుణ్యమూర్తులు అయిన మహర్షులు పల్లకీ ఎత్తారు. పల్లకీ కదిలిపోతూ ఉంది. అగస్త్యుడు తన సహచరుల్ని చూశాడు. వారి అలసటను గుర్తించాడు. ఈ గండం నుండి బయటపడే మార్గం ఏమిటని ఆలోచించాడు. సరిగ్గా అదే సమయానికి నహుషుడు కదలండి కదలండి అంటూ కోపంతో కసిరాడు. అగస్త్యుడు తన కోపాన్ని అణుచుకుంటూ